నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమా అని. సో, ఇది చాలా చక్కటి చర్చనీయాంశం ఇది. ఎందుకంటే, ఈ ఆలోచన రావటం అన్నది కరెక్ట్. ఎప్పుడైనా సరే కంపెనీస్‌కి రిసెషన్ టైమ్స్ ఆర్ గుడ్ ఫర్ ఎక్స్పాన్షన్. అప్పుడు వాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. రిసెషన్‌లో అమ్మకాలు తక్కువ ఉంటాయి కాబట్టి కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకుంటే అప్పుడు పెట్టుబడి పెడితే రిసెషన్ పోయిన తర్వాత హ్యాపీగా మనం అమ్ముకోవడానికి బాగుంటుంది. అది కంపెనీస్‌కి. అదే వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు స్తబ్దతతో కూడుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. ఖచ్చితంగా అది అందరూ ఫీల్ అవుతున్నట్టు వ్యవహారమే. అండ్ నాకు కూడా తెలుసు గత 9 నెలలుగా అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలుకొని అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి. తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయి అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మనకి ఒక పక్కన ఈ హైడ్రా ప్రభావం వల్ల ఒక రకమైనటువంటి గాబరా రావటం, ఒక రకమైన ఆందోళన రావటం. కాబట్టి అందరూ కూడా ఈ రేట్లు పడతాయని ఎదురు చూస్తున్నారు. కొంతవరకు రేట్లు పడ్డ మాట వాస్తవం. కొంతవరకు ఎంక్వైరీలు తగ్గిన మాట వాస్తవం. కొంతవరకు డిమాండ్ లేదు అన్న మాట వాస్తవం. లేఅవుట్లు చాలా ఉన్నాయి కాబట్టి, సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్లో మనం మార్కెట్ టర్మ్స్లో చెప్పుకుంటాం సప్లై ఓవర్ హ్యాంగ్, అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఐడియల్ బయర్స్ మార్కెట్. మనకి చాయిస్ చాలా ఉంది. కాబట్టి మీరు ఇలాంటి టైంలో అంటే మనం అనుకోవచ్చు ఇంకా పడిపోతుంది. అంటే ఒక స్థాయి నుంచి ఏది కూడా పడిపోదు. ఒక స్థాయి తర్వాత ఏది కూడా దిగదు. అండ్ అలాంటి స్థాయి ఇంకా అంటే మరీ బాటమ్ అవుట్ అయిపోతుంది కాబట్టి చాలా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇది కరెక్ట్ అయిన సమయం ఆసన్నమైంది. మనము ఇప్పుడు పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎప్పుడు కూడా గతంలో చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మినిమం పంచవర్ష ప్రణాళిక ఒక 5 ఏళ్ళు మనం పెట్టుకోవాలి. లేదా మన అదృష్టం బాగుంది, ప్రాజెక్టులు మనం అనుకున్న ప్రాజెక్టులు ఏవో వస్తున్నాయి అక్కడ అని అనుకుని ప్రాజెక్టులు వచ్చేసి జంప్ అయిపోయింది అని అనుకుంటే అప్పుడు కావాలనుకుంటే అది అదృష్టంగా భావించి కావాలనుకుంటే అమ్ముకోవాలి. అంతే తప్పితే రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్ లాగా త్వరగా రిటర్న్స్ వస్తాయని అనుకోకూడదు, భ్రమపడకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని మీద పూర్తిగా మనకి లీగల్ క్లారిటీ తీసుకోండి. అది మాత్రం కంపల్సరీగా ఇది కూడా చెప్పడం లీగల్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్తో కూడా కూర్చోబెట్టి ఇక్కడ మన రియల్ భూమి ఛానల్లో మన ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. సో నేను చెప్తున్నది ఏంటంటే, మీరు అలాగా ఏదో జరుగుతుందని చెప్పి ఇంకా ఏదో అయిపోతుందని చెప్పి అనుకోకుండా, మీరు చూశారు గతంలో రేట్లు ఓకే, అప్పుడు 15,000 ఉంది, ఇప్పుడు 12,000, 11,000, 10,000కి వస్తుందనంటే కళ్ళు మూసుకుని అలాంటి ఏరియాస్లో మనం పెట్టుబడి పెట్టాలి. అంతకంటే ఇంకా తగ్గదు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక 10 ఏళ్ల క్రితం రేట్లు రావు. ఎందుకు రావు? ఆ లేబర్ కాస్టు, డెవలప్మెంట్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పక్కన పెట్టేయండి. లేబర్ కాస్టు, డెవలప్మెంట్ కాస్టు, ఇంట్రెస్ట్ కాస్టు, ఇన్ని రకాలైనటువంటి కాస్టులు పెరుగుతూనే ఉన్నాయి. ల్యాండ్ కాస్ట్ తగ్గటానికి కొంతవరకే స్కోప్ ఉంటుంది. డెవలప్డ్ ప్లాట్లో ల్యాండ్ కాస్ట్ తగ్గడానికి కొంతవరకే స్కోప్ ఉంటుంది. అదే అగ్రికల్చర్ ల్యాండ్లో, ఫామ్ ల్యాండ్లో అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్లో అక్కడ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏం చేసింది లేదు, పంట పండదు, నీళ్లు లేవు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి బాధలన్నీ ఉంటాయి కాబట్టి అవి పెరిగినా ఆర్టిఫిషియల్గా పెరుగుతాయి, మళ్ళీ క్రాష్ అవుతాయి. కానీ ఏవైతే మనకి అనుకున్నటువంటి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయో, వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకే స్కోప్ ఉంటుంది. కాబట్టి నేను తెలుసుకున్న ప్రకారంగా నాకు అవగాహనలో ఆల్రెడీ ఆ కరెక్షన్ 20-25% ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మ్యాక్సిమం ఇంకా 5-10% అవసరార్థం కొంతమంది డెవలపర్స్ తగ్గించి ఇస్తున్నారు. కాబట్టి చక్కటి డెవలపర్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసి లీగల్ క్లారిటీ ఫుల్గా పెట్టుకుని వీలైతే బ్యాంకు లోన్తో తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనకు ఆ లీగల్ ఫీజు ఎలాగో మనం స్పెండ్ చేస్తాం, ఒక 5,000, 10,000 ఆ లీగల్ ఫీజు తోటి మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు అలాంటి స్థలాల్లో ఎక్కడ విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు, ఎంత వీలైతే అంత దగ్గరగా, ఏ హైవేకి అయినా దగ్గరగా ఉన్నా, ఏ ప్రైమరీ రోడ్డుకి దగ్గరగా ఉన్నా, లేకపోతే ఎక్కడైనా హ్యాపెనింగ్ ప్లేసెస్కి దగ్గరగా ఉన్నా, మనం అనుకున్నట్టు చేకూరు దగ్గర కానీ, లేకపోతే ఇటు పిరమిడ్ కేంద్రం దగ్గర కానీ, ఎక్కడ దగ్గరగా ఉన్నా సరే, కడతల దగ్గరగా ఉన్నా సరే, మనము అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే రోడ్స్కి దగ్గరగా
మనకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ భవిష్యత్తులో వస్తాయి. ఈ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రగతిని అయితే ఎవరు ఆపరు. ప్రగతి కాంక్ష ప్రతి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అదే ప్రగతి కాంక్షే ప్రజాకాంక్ష. ప్రజల ఆకాంక్షలు తీర్చేదే ప్రభుత్వం. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా ప్రజాకాంక్ష తీర్చడానికే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాస్ డెవలప్ అవుతాయి. అండ్ ఇది కొత్త జనరేషన్ ఎవరైతే కరెంట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మటుకు సిటీకి కొంచెం దూరమైనా సరే సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని ఈ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి ఫ్లాట్స్ కంటే ఇండిపెండెంట్ హౌసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ విల్లా అన్న మోజు ఎక్కువైపోయింది కాబట్టి విల్లా మోజుతోటి చాలామంది చిన్నగా కమ్యూనిటీ డెవలప్ చేసుకుని 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాల్లో కూడా కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటున్నారు. అండ్ నేనైతే చాలా అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్ కానీ 2-3 ఎకరాలు కొనుక్కుని ఆ 2-3 ఎకరాల్లో 20 ఏళ్ళు కట్టుకుని హ్యాపీగా చక్కగా గేటెడ్గా అన్ని ఫెసిలిటీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. లో కాస్ట్లో వస్తున్నాయి ఇలాంటి హౌసెస్. కోట్ల రూపాయలు పెట్టక్కర్లేకుండా ఇలాంటివి చాలా మటుకు కందుకూరు దగ్గర వస్తున్నాయి. ఇలాంటివి చాలా మటుకు మనకి కడతల దగ్గర వస్తున్నాయి. కడతల నుంచి దాటి చెప్పుకున్న ఆ రోడ్ల మీద కూడా చాలా బెంచెస్లో ఇలాంటి హౌసెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ 60-70 లక్షల్లో వచ్చేస్తుంది అని అంటే ఖచ్చితంగా అంతకంటే మించినటువంటిది ఇది లేదు. ఇవాళ రేట్లు అలాగా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పిచ్చుగానే ఉంటుంది. కాబట్టి అది ఎవరి చిత్రం లేదు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఏం చేయలేము. ఓన్లీ ల్యాండ్ కాస్టే ఫ్లక్చుయేట్ అవుతుంది. కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఇదే సరైన సమయం. అండ్ మనం రీసెంట్గా ఈ చూసినటువంటి వరదల వల్ల ఈ చూసినటువంటి ఉధృతమైనటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కడైతే ల్యాండ్ స్కేప్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్ వాటర్ స్టాగ్నెంట్ అయ్యే ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ వాటర్ తోటి ల్యాండ్ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి, అన్నీ మనకు చక్కగా తెలుసు. కాబట్టి ఇవన్నిటినీ ఈ నాలెడ్జ్ని మీరంతా పెట్టుకుని చక్కగా అవి కొనుక్కోండి. అంతేగాని చెరువుల దగ్గర అక్కడెక్కడ కొనుక్కుని విల్లాసని కొనుక్కుని అన్నీ లీగల్ అప్రూవల్స్ ఉన్నా కూడా అన్నం లేక కోట్ల రూపాయల విలువ చేసే విల్లాస్లో ఉంటూ అన్నం లేక విలవిలపోయినటువంటి కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. మొన్న జరిగిన దానిలో వాటి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ కూడా మీడియాలో అందరూ తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి నేను ఆ పేరు చెప్పట్లేదు. కాబట్టి మీరంతా కూడా ఇది అదృష్టంగా భావించి ఇప్పుడే మీరు ఇక్కడ చక్కగా మీరు భవిష్యత్తుకై ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.